పాఠశాలల్లో పిల్లలకు గేమ్స్ ఫిట్నెస్ సౌకర్యాలు కల్పించాలని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రభుత్వాన్ని కోరారు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందుచేత గేమ్స్, యోగా, ఫిట్నెస్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో శిక్షణ ఇవ్వాలి. కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వసతి కరువైపోయింది. 4 గోడల మధ్య చదివి చాలామంది పిల్లలు, స్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎంతో స్ట్రెస్కి గురవుతున్నారు. మానసిక, శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు పిల్లలైతే సూసైడల్ టెండెన్సీకి గురవుతున్నారు. కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతోమంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అధ్యక్ష, ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ప్లే గ్రౌండ్స్ చాలా ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చాలా వరకు ప్లే గ్రౌండ్స్ ఉండవు. సో నా ఒక సలహా ఏంటంటే, కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ CPGS అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీజు అమౌంట్ పబ్లిక్ స్కూల్స్లో శానిటరీ స్టాఫ్, ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేస్తారు. ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ బాధ్యతలు చేస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధన కొనసాగిస్తున్నారు. ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని అంతర్జాతీయ బిరుదు అందుకున్నారు. జపాన్ కంట్రీ 5th ర్యాంక్ కూడా పొందారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా, లేకపోతే కేవలం పుస్తకాలు పురుగులో వదిలేస్తున్నామా అనేది మనందరం ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.